హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. మళ్ళీ మన చెట్టుకైతే వంకాయలు పూసాయి అన్నమాట. సేమ్ అదే చెట్టుకి ఇంకా ముందు వచ్చిన కన్నా ఇంకా డబ్బలు అయితే పూసాయి వంకాయలు. పాట్ కూడా చూసారు కదా, సేమ్ పాట్ నేను మార్చలేదు, చెయ్యలేదు, మట్టి కూడా మార్చలేదు, కొంచెం కంపోస్ట్ వేసాను అంతే. చెప్పాను కదా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయ తొక్కలు, టమాటా తొక్కలు, ఆ తొక్కలే వేసాను అంతే. ఇంకా దానికి మించి ఇంకేమీ ఇవ్వలేదు. ఇంకేమైనా ఇవ్వాలి అనుకుంటే పేడ అంతే, గెత్తం వేస్తే సరిపోతుందన్నమాట. చిన్న పాట అయినా సరే మనకి కూరకి సరిపడే వంకాయలు అయితే వస్తాయన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి పెంచితే ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంజాయ్మెంట్ సూపర్ వేరే లెవెల్ ఉంటుంది. మన చేత్తో మనం పెంచి మనమే ఫుడ్ని మనం తింటే చాలా బాగుంటుందన్నమాట. వంకాయలు అయితే 1/2 kg దగ్గరలో వచ్చాయన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను, చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత వంకాయలు అన్నీ కోసేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, పెద్ద పెద్ద ఆకులు ఉన్నా సరే, కొమ్మలు ఏవైనా కొంచెం ఎండినట్టు ఉన్నా సరే అవన్నీ మనం కట్ చేసేసుకొని అందులోనే పడేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ మంచిగా కొన్ని వంకాయలు ఉంటాయి కదా, అవి ఏవైతే పూతలో ఉన్నాయో అవి మళ్ళీ పూయడానికి దానికి పోషకం అందుతుంది అనమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఈ హ్యాపీనెస్ని పొందండి. నేనైతే నెక్స్ట్ కొన్ని కనకాంబరాలు మన చెట్టుకు ఉన్నాయి, కనకాంబరాలు కూడా కోసాను ఆ రోజు. కనకాంబరాలు పూసాయి, నెక్స్ట్ కాగడాలు పూసాయి, చూస్తున్నారు కదా వీడియోలోని. మన చెట్టుకైతే ఎప్పుడు కనకాంబరాలు ఎప్పుడు అలా పూస్తూనే ఉంటాయి అన్నమాట. కాగడాల సీజన్ కాబట్టి ఇప్పుడు కాగడాలు పూసాయి అన్నమాట. కొన్ని కనకాంబరాలు, కొన్ని కాగడాలు, ఇంకా ఒక రోజా పువ్వు, ఒక మల్లె పువ్వు పూసిందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.